పేరు సుబ్బమ్మ. ఇదివరకు హోమ్ శాంతికి వెళ్ళేదాన్ని. 2 సంవత్సరాలు పోయా హోమ్ శాంతికి. దాంట్లో నాకేం ఇది కాలేదు. అంతలోకి మాకు నరసారెడ్డి సార్ వచ్చాడు. ఆయన శ్వాస మీద ధ్యాస అని చెప్పాడు. అప్పటి నుంచి బాగా ధ్యానం చేస్తున్నాను. ఆరోగ్యంగా, ఆనందంగా బాగా ఉంటున్నాను. మాంసాహారం మానేశాను. హాయిగా ఉంటుంది. ఇదివరకు కొంచెం నెమ్ము ఉండింది. నెమ్ము కూడా తగ్గిపోయింది నాకు. ఆరోగ్యంగా, ఆనందంగా బాగుంటుంది. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తుంటాను. ఎవరికన్నా పక్క వాళ్ళకి కూడా చెప్తుంటాను. ఫస్ట్ గురువు నరసారెడ్డి సారే మాకు. నమస్కారం. నా పేరు జయభారతి. మాది పాకల. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలయింది. ఫస్ట్‌లో మా ఊర్లో కళ్యాణ మండపం తీసుకొని 9 రోజులు క్లాసులు పెట్టి చెప్పారు. ఆ క్లాసులకన్నిటికీ హాజరయ్యాను. నాకు చాలా బాగా నచ్చింది ధ్యానం. బాగా అర్థమైంది. ఇంక అప్పటి నుంచి మా ఊరికి బాగా మాస్టర్స్ రావటం, క్లాసులు పెట్టించటం, ప్రతి క్లాస్‌కి వస్తుంటాను ఇంట్రెస్ట్‌గా. ధ్యానం అంటే నాకు ఎంతో ఆనందము. మౌన ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అన్నీ చేస్తుంటాము. ధ్యానం చేయటం వల్ల నాకు చాలా బాగుంది. ఆనందం, ఆరోగ్యం బాగా సంతోషంగా ఉంటది. దిగులు, విచారము అన్నీ పోయి దుఃఖం నుంచి బయటపడి సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఈ క్లాసులకి రావటం, వినటం వల్ల జ్ఞానం వచ్చింది. చాలా బాగుంటుంది. ధ్యానంలోకి వచ్చిన నుంచి మాంసాహారం మానేశాము. సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఎంతో ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కలికోటారెడ్డి. మా గ్రామం పాకల గ్రామం. మా జిల్లా ప్రకాశం జిల్లా, సింగరాకొండ మండలం. 2 సంవత్సరాల నుంచి ధ్యానంలో అడపాదడపా చేస్తుండ. అంటే నాకు వ్యవసాయము 40 సంవత్సరాల నుంచి దైవభక్తిలో ఎక్కువగా ఉన్నాను. దాంట్లో ఇప్పుడు కొంచెం పలచబడతా ధ్యానంలో మూవ్ అవుతున్నాను. వల్లా సుబ్బమ్మ అనే మా సిస్టరు ఇంటి పక్కన ఉంటే ఆ అమ్మాయి 2 సంవత్సరాల నుంచి బాగా పోరాడుతుంది. అన్న అందరూ ధ్యానంలోకి రావాలా, ధ్యానం మంచిదని. నాకు సంవత్సరాల నుంచి ధ్యానం మీద ధ్యాస మళ్ళింది. అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు ఇంటి దగ్గరనే చేసుకుంటుంటాను. ప్రోగ్రాములకి పోతుంటాను. పాకల గ్రామంలో కూడా చాలా ప్రోగ్రాములు సొంతంగా పెడుతున్నారు. గోళ్ళమూడి ప్రసన్నక్క గారు. అందరం హ్యాపీగా ఉంటున్నాము. ధ్యానంలో వీలు కుదరక ఇంతకుముందులా తక్కువగా పాల్గొంటున్నాను. ఇప్పుడు వీలు కుదిరే అవకాశాలు వచ్చినాయి. ధ్యానాన్ని పెంచాలనుకుంటున్నాను. 40 సంవత్సరాల నుంచే మాంసాహారం మానేశాను. నా వయసు 72 సంవత్సరాలు. బాగా గోళ్ళమూడి ప్రసన్న అక్క ధ్యాన మాస్టరు బాగా పోరాడుతుంది. పాకల గ్రామంలో ధ్యానాన్ని అభివృద్ధి చేయటానికి. స్కూళ్ళకి పోయి చెబుతుంది. కనపడ్డోళ్ళకల్లా ధ్యానం మంచిదమ్మా, అందరూ ఫాలో కాండి అని చెబుతుంది. రాజలక్ష్మి నా పేరు. నేను 10 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చాను. అంతకుముందు నేను చర్చికి పోయేదాన్ని. నాకు ఆరోగ్యం బాగలేక ఆ చర్చికి పోతూ ఉంటే 10 సంవత్సరాల నాడు మళ్ళీ ఈయన నరసారెడ్డి సారు ఆడ కళ్యాణ మండపంలో ధ్యానం పెట్టించాడు. దానికి ఆడకు పోయినా ఇది చేసుకోవచ్చు, ఏం పర్వాలేదన్నారు. సరేనని చెప్పని దీనికే చేస్తున్నాను. చాలా రోజులు నాకు తలకాయ నొప్పి ఎక్కువగా ఉండేది. ఆ తలనొప్పి కూడా తగ్గిపోయింది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మామూలుగా అంతకుముందు కూడా కొద్దిగా కడుపులో నొప్పి, మోకాళ్ళు ఎక్కువగా నొప్పులుగా ఉండేవి. ఆ నొప్పులన్నీ ఈ ధ్యానం వల్ల తగ్గిపోయినాయి. ఇవి మన కర్తాలకు మటుకు 2-3 సంవత్సరాలు వరుసగా పోయాను. విశాఖపట్నం కూడా పోయాను. మామూలుగా ఈడ ర్యాలీ కూడా ధ్యానం ర్యాలీకి కూడా పోయించాను. క్లాసులో మటుకు ఏ క్లాసుకైనా కూడా పిలిస్తే మటుకు పోతాను. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు.